హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి ఎగ్ పుల్టా అంటారండి. మేమైతే గుడ్డు నీటట్టు ఎగ్ నీటట్టు అంటామండి. చూపిస్తున్నాను చూడండి. కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయినాక పోపులు, కరివేపాకు, కప్పు ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాక మనమైతే ఒక 3 టమాటాలు అయితే మిక్సీలో అయితే వేసుకున్నానండి. ఇవైతే కొంచెము బరగ్గానే వేసుకున్నానండి. ఇవి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా దగ్గర పడినాక సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుంటున్నానండి. మంచిగా కలుపుకొని ఉడికినాక పులుపు అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం పులుపు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మన గ్రేవీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇది అనేది బాగా బాయిల్ అవ్వాలండి. మరిగినాక మనమైతే ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి అందులో వేసుకోవాలండి. ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకోండి. వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉడికినట్లయితే వాటిని మళ్ళీ మనము టర్న్ చేసుకోవాలండి. మళ్ళీ 5 నిమిషాల పాటు ఉడికించినట్లయితే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. రైస్లోకి చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్